తమన్నా కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా వదల 2 రిలీజ్ అయి నిన్న శనివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే రిలీజ్ అయిన మొదటి రోజు గురువారం ఏప్రిల్ 17న ఈ సినిమా కేవలం 1 కోటి గ్రాస్ కలెక్ట్ చేస్తే రెండో రోజు శుక్రవారం కొద్ది కలెక్షన్స్ పెరిగి 1.5 కోటి గ్రాస్ వచ్చింది. ఇక నిన్న శనివారం మూడో రోజు కూడా రెండో రోజు మాదిరి మరో 1.5 కోటి గ్రాస్ వచ్చింది. ఇలా టోటల్గా 3 రోజుల్లో వదల 2 4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమా 3 రోజుల్లో 1.5 కోటి గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 50 లక్షల గ్రాసు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి మరో 1.5 కోటి గ్రాసు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో 3.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, తమిళ్, హిందీ, కేరళ అండ్ ఓవర్సీస్ అంతా కలిపి కూడా 50 లక్షల గ్రాస్ వచ్చింది 3 రోజుల్లో. అలా టోటల్గా 4 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 24 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 10.5 కోట్లకు అమ్మారు. థియేటర్స్కి 10.5 కోట్లకు గాను 2 కోట్లు వెనక్కి వచ్చాయి 3 రోజుల్లో. మరో 8.5 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 8.5 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి అంటే మరో 17 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు ఆదివారం, ఈరోజు ఒక్కరోజే కలెక్షన్స్ ఏమన్నా వస్తే మరో 1 కోటి, 1.5 కోటి లేదా మ్యాక్సిమం 2 కోట్ల వరకు రావచ్చు. ఇక రేపు సోమవారం వర్కింగ్ డే నుంచి కలెక్షన్స్ ఉండవు. సో సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అని చెప్పాలి. నాకు తెలిసి 7 నుంచి 8 కోట్లు నష్టపోతారు కొన్న డిస్ట్రిబ్యూటర్లు. సో నేను కూడా సినిమా చూశాను, నాకు కూడా నచ్చలేదు. అది మన తమన్నా కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా వదల 2 రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 4 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2 కోట్లు. సినిమా బడ్జెట్ 24 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 10.5 కోట్లకు అమ్మారు. అందులో 2 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 3 రోజుల్లో. ఇంకా 8.5 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 8.5 కోట్లు షేర్ రావాలి అంటే 17 కోట్ల గ్రాస్ రావాలి. కష్టమే. సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బాయ్.